వెల్కమ్ టు పిడి టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఏపీని అప్పుల పాలు చేశారు, పెద్ద మొత్తంలో అప్పులు చేశారు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రజాభిప్రాయం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 10 లక్షల పైగా అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అప్పులు చేశారని విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? ఈయన అప్పులు చేయకోకుండా ఇప్పటికే ఎంతో తెచ్చేసాడు. నిండా 3 రోజులు అవ్వలేదు, పెట్టిన పథకాల్లో ఏది ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ఇప్పటికే తెచ్చేసాడు గట్టిగా మోపుడు. మెదలకుండా ఏం చేస్తాడో చూస్తాం. ఆయన మాటలు తప్ప చేతలు తక్కువ, మాటలే ఎక్కువ ఉంటాయి. ఈయన చేయమనండి, అన్నయ్య చేయమనండి సక్రమంగా. ఇప్పటికి ఏమీ లేదు, ఇప్పటికి వరకే ఎక్కడ ఏమీ మొదలు లేదు. ఏది చూసుకుంటున్నాడు, దేనికి రాజధాని చూసుకుంటున్నాడు. అదే అని దానికి ఒక మోపు కట్టుకొచ్చాడు, ఇప్పుడే కట్టుకొచ్చి పెట్టుకున్నాడు, దాని పేరు మీద నడుస్తున్నాడు. ఇప్పుడు వరకే ఈ నువ్వు పెట్టిన అన్నింటిలో ఏది కూడా ఒకటి కూడా లైన్లో లేదు, ఏది చేయలేవు. ఇప్పటికి ఏం చేస్తాడో చూద్దాం. జగన్కి పరిపాలన చేతగాక గవర్నమెంట్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట అప్పులే కనబడుతున్నాయి. అప్పులన్నీ కూడా జగన్ చేసినాయి అని చెప్తున్నారు. జగన్ ఏమన్నా అప్పులు చేయలేదు, జగన్కి మోడీ కూడా అంత నిధులు ఏమి ఇవ్వలేదు. మొత్తం ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు బెదిరించాడు, నువ్వు ఇస్తావా నన్ను జరగమంటావా అన్నాడు చంద్రబాబు. ఇప్పుడు నేను అడిగిన నిధులు నువ్వు ఇస్తావా, లేకపోతే నితీష్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాడి 10 ఉన్నాయి, 16 ఉన్నాయి, నన్ను జరగమంటావా అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. చచ్చినట్టు మొన్న 8 కోట్లు ఇచ్చాడు. అట్లాగే ఇంకా అడిగినవి కూడా ఇంకా ఇవ్వాల్సిందే, అందులో అనుమానమే లేదు. ఈకపోతే మధ్యలో వస్తాడు ఖాయమే దాంట్లో. అది జరిగేది. ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు కూడా చేస్తారని ఏమన్నా ఊకించట్లా. ఇవన్నీ చెప్పే ఒకటి చేసే ఒకటి చూసి ఉన్నాం కదా అనే ధోరణిలో ఉన్నారు జనం. అది ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు కదా అందరూ. చెప్తున్నారు. ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు మొదలలేదు కదా, ఎక్కడ దేని ప్రస్తావన లేదు. ఎంతసేపు అక్కడ పైన చూసుకుంటున్నాడు, ఆ పైన చూసుకున్నాడు, వచ్చేది రాజధాని ఒకటి చూస్తున్నాడు. అది ఆయన చేసేది, అంతే తప్ప అప్పులన్నీ కూడా జగనే అని చెప్తున్నారు. నేను అప్పులు చేయలేదు, జగనేం అప్పులు జగన్ అప్పులు చేస్తే ఇదంతా ఎందుకయ్యా? ఈ రోడ్లు పోసాడు, ఈ బ్యాడ్నేమో ఎందుకు వచ్చేది? రోడ్లు లేవు, రప్పలు లేవు, ఒక లోన్లు లేవు, ఇవన్నీ ఏది ఎస్ఐ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ ఎందుకు ఆగిపోయినాయి? డబ్బులు లేక. ఉద్యోగస్తులు అందరూ యాంటీలు ఎందుకు అయ్యారు? ఈ ఉన్న డబ్బులు లాగి ఈ పథకాలకి పెట్టేశాడు. వాళ్ళందరికీ ఇబ్బందులు అందరూ ఎదురయ్యారు, ఎత్తుక్కోవాల్సి వచ్చారు. నిదానంగా వచ్చినా ముందు నీ అవసరం తీరాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు, అంటే హామీ ఇచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు హామీలు ఇచ్చారు, మరోపక్క అభివృద్ధి కూడా చేస్తానంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఏమి చేయలేడని అంటా నేను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన చెప్పినవన్నీ చెయ్యాలంటే ఆయన వల్లే కాదు, జగన్ గారి వల్ల ఏమైందో అంతకన్నా దారుణంగా ఉంటుంది. కానీ ఇతను చేయడు, సమస్య లేదు. మాటలు చెప్పేదే తప్ప శాస్త్రాలు ఉండవు. చేయాల్సిన ఏదో ఒక తీరిగా పైగా ఉందాదారిగా పెత్తందారులుగా ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడే ధోరణిలో చేస్తారు చంద్రబాబు గారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా అప్పులు చేశారని అంటున్నారు. నిజమేనంటారా? అంటే మరి నిజంగానే అప్పులు చూపించారు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేయడం చూపించారు కదా, ఉంటేనే చూపించేది. లేకపోతే అప్పుడైనా ఖండించాలి, వాళ్ళు ఖండించలేదు, జనాలు నమ్ముతున్నారు. మేము అంతగా అప్పులు చేయలేదు, అన్ని పరిమితులకి లోబడే మేము తీసుకున్నాం, అప్పులేమి పెద్దగా చేయలేదు, చంద్రబాబు కంటే తక్కువే చేసామని చెప్తున్నారు వైసీపీ. ఒకటండి, ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు చిన్న 100 రూపాయల ముద్ర అవుతుంది చిన్న షాపు. మన రాజధాని చంద్రబాబు నాయుడు రాజధానికి అమరావతిని ప్రకటించినప్పటికీ లోటు బడ్జెట్లు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రానికి మరి ఒక క్యాపిటల్ గెయిన్ అంటారు కదా, మూలధనం కావాలి కదా, అప్పుడు అప్పు చేస్తాడు ఎవడైనా. కానీ దాని తర్వాత డెవలప్ చేసుకుంటే అప్పు తీర్చుకుంటాడు. నేను నా పర్సనల్ ఒపీనియన్. అది చంద్రబాబు గారు ఎక్కువ అప్పులు చేశారని వైసీపీ పార్టీలు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు స్టార్టింగ్ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఎవరైనా అప్పు చేయాల్సిందేగా, అప్పుడు చేశాడు. తర్వాత దాన్ని వ్యాపారం పెంచుకున్నట్టు దీన్ని కూడా పెంచుకున్నట్టు అప్పులు తీర్చలేకపోయాడు. ఆయన అంతవరకు ఏంటంటే జనాలు డబ్బులు వేయాలి. అదే మేము అప్పులు కూడా పథకాల కోసం చేసింది తప్ప మేము ఎక్కడ కూడా అప్పుల్ని దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి ఎవరు బాధ్యత ఇస్తారో ఆయన ఊహించాలి కదా. ఆయన చేశాడు, ఆయన ఊహించాడు అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకని అప్పుల పాలు అయిపోయింది అంటున్నారు? ఎక్కువగా అప్పుల పాలు అయిపోయింది కాబట్టి అప్పుల పాలు అయిపోయింది అన్నాడండి.
ఇప్పుడు జగన్ ఏం అనలేదు కదా ఇలాగూ. అవును, మరి నేను అన్నది అదే. ఫస్ట్ స్టార్టింగ్ వ్యాపారం పెడతాం, మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తారు, మీ దగ్గర డబ్బులు లేవు, మీ ఫాదర్ ఏమి ఇవ్వడు, మీరు ఏం చేస్తారు? అప్పు చేసి వ్యాపారం చేయాల్సిందేగా. అంటే వ్యాపార పద్ధతిలో చెప్తున్నాను నేను, అంతేనా? అదే చేశాడు. దాన్ని తీర్చడం కోసం ఎవడైనా సంపాదించాలి, తీర్చాలి. పథకాలు ఎగ్గొట్టడానికి ఇలా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారు చెప్తున్నారంటూ వైసీ పటేల్ చెప్తున్నమాట. అది అవడం చేయలేడు ఇంకా, అంతే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారుగా. జగనే అన్నీ ఇచ్చాడు, అప్పులేం చేయలే, శుభ్రంగానే చేశాడు. అప్పుల్లో ముంచేసాడు రాష్ట్రాన్ని అని చెప్తున్నారు, విమర్శిస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు అని ఏమి ఇట్లా, అమ్మఒడి కానీ ఏమి ఇట్లా. అది ప్రస్తుతానికి కొద్దిగా అప్పుల్లో ఉన్నాం, టైం పట్టిద్దని చెప్తున్నారుగా, కొంచెం సమయం కావాలి మాకు అంటున్నారు. ఆయన ఈడుగా చంద్రబాబు నాయుడు ఈడు, జగనే ఇస్తాడు. ఎన్నికల సమయంలో చెప్పారు కదా చంద్రబాబు గారు, నేను చేస్తామని. అవన్నీ అబద్ధాలే. అబద్ధాలే. అది జగనే ఇస్తాడు బాగా. జగనే నీకేమన్నా ఇచ్చారా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఏమన్నా వచ్చినాయి మీకు? వచ్చినాయి. ఏమేమి ఇచ్చాడు? అమ్మఒడి 15,000 ఇచ్చాడు, ఇస్తా ఉంటాడు. అది ఆ పథకాలు ఇచ్చే జగన్ అప్పులు చేసేసాడని తిడుతున్నారు కదా. చంద్రబాబు అయినా అప్పులు తీసుకొస్తాడుగా, ఆడ ఇస్తేనేగా అప్పులు. అది అప్పులు అన్నీ జగనే మొదలు పెట్టాడు, ఎట్లా అందరి మీద భారం పడిందంటే జగన్ వల్లే అని తిడుతున్నారు కదా. చంద్రబాబు కూడా అప్పులు చేస్తాడు కన్నా, అది జగనే ఇస్తాడు. వైఎస్ఆర్ జగన్ ఆయన పథకాలు ఇచ్చాడు, ఈయన ఇవ్వడంటావా చంద్రబాబు? చంద్రబాబు వీడి ఇవ్వరా? వీడి జగనే చాలా చెప్పారు కదా పథకాలు, ఒక్కటి కూడా చేయరనుకున్నాం ఏంటి? ఒక్కటి కూడా చేయడు, అసలు ఒక్కటి కూడా చేయడు. అన్ని ఆబ్దాలు. ఇంకా టైం ఉంది, 5 సంవత్సరాల టైం ఉంది కదా చంద్రబాబుకి. అయినా సరే అన్ని ఆబ్దాలు చెప్తాడు. అంత అబద్ధాలే. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఉన్నారుగా, నేను చేపించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా. ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఓట్లు వేసిన దాకానే ఇస్తామంటారు, తర్వాత ఈయన అంటారు. మరి జగన్ ఎలా చెప్పాడు అప్పట్లో అంతకుముందు? అంతమంగళ బాగానే చెప్పాడు, ఇచ్చాడు మొత్తం. ఎలక్షన్ టైంలో చెప్పి ఇచ్చారా? ఇచ్చాడుగా, ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరంటావా? వాళ్ళిద్దరు మరి ఏం చేస్తారు? 5 సంవత్సరాలు ఏం చేస్తారు అనుకుంటున్నావు? 5 సంవత్సరాలు అట్టాగే కాలం గడుపుతామే. కాలం గడుపుతాయి. రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. నిజంగానే స్టేట్ అప్పుల పాలైపోయింది అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళు చేసే దాన్ని బట్టి మన ఆ స్టేటస్లో మనం అక్కడ లేం కదా. వాళ్ళు పేపర్లో టీవీలో చూసే దాన్ని బట్టి మనం అనుకుంటున్నాం అంతే. మరి డెవలప్మెంట్ లేదు కదా. అప్పులు తీసుకొచ్చింది అన్నీ డెవలప్ చేస్తే రోడ్లు గీట్లు అన్నీ బాగుంటే ఉండేది కదా. మరి పేపర్లో రావడం టీవీలు దాన్ని బట్టి మనం అనుకుంటాం. నిజంగా అంటే మనం వెళ్ళే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ మనం లేం కదా. 10 లక్షలకు పైగా అప్పులు అయిపోయామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చేసేసాడని చెప్తున్నారు. నిజమేనంటారా? నేను ఎట్లా చెప్పగలను అంటున్నా. నమ్మొచ్చా? ఏమో నాకు మాత్రం తెలీదు, నేను చెప్పలేను. అది నేను ఎట్లా నమ్మగలను అని. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే మేము అన్ని అప్పులేం చేయలేదు, తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నమాట. వీళ్ళేమో చేసేవారు, వీళ్ళు ఎవరు మాట నమ్మాలి? అవన్నీ వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు చేల్చుకోవాలి, అంతేగాని మన జనరల్ పబ్లిక్ అవునంటే అవునంట, కాదంటే కాదంట, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బాగా అప్పులు చేసి పథకాలు కానీ ఏదన్నా కానీ బాగా అప్పులు చేశారు ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనంటారా? అప్పులు చేయడం నిజమే, పేదలకు ఇవ్వడం నిజమే. ఇప్పుడు తప్పు కదా, ఆయన తిరగదు కాదు. అప్పులు చేశాడు, పేదలకు ఇచ్చాడు. పేదలకు మట్టుగా ఇవ్వలేదు అంటలే లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేద రోద అందరికీ ఇచ్చాడు. అప్పు చేయకుండా మరి ఎక్కడ రాష్ట్రం ఆదాయం లేదు, ఆదాయం లేనాడు వాగ్దానం చేశారు. మరి ఈయన అప్పు చేయకుండా ఇస్తాడా? ఈయన మొన్నట ఆయన 250 పెంచుకొని వెళ్తే ఈయన టపక్కన 1000 రూపాయలు పెంచాడు. రేపు పెద్దలందరూ మళ్ళీ తిరుగుబాటు అయిపోతారు, టపక్కన మొన్న 7,000 రూపాయలు ఇచ్చాడు. ఊళ్ళైనా అప్పులు చేయవలసింది. అయితే ఇద్దరు వంతులాడిపోయి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తారు. పెద్దలు సోమర్తనం చేస్తారు. పథకాలు అనేది వేస్ట్, శ్రీలంకలాగా జీరో అయిపోద్ది. అంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడంటే అంటే ఇవ్వకపోతే కనుక విమర్శిస్తారుగా, తిడతారుగా. తిడతారు, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుంది. ఆయన దగ్గరలోని జగన్ మళ్ళీ అటు ఇటు వేస్తాడు, ఆయన ఊరుకోడు, ఎక్స్ట్రా పథకాలు పెడతాడు. ఇవ్వలేదు అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడని ఏసీ లేదు. చంద్రబాబు నాయుడు 4,000 పెన్షను, 1,500 ఆడవాళ్ళకి, అమ్మఒడి అందరూ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు, మొత్తం ఇవన్నీ వేస్తానంటేనే పెదలకి రాష్ట్రం ఏటి అవుతుంది, రాష్ట్రం ఏటి వెళ్తుంది వాళ్ళకి అనవసరం. ఓళ్ళు ఏటి చేస్తారు, ఓళ్ళు ఏటి ఇస్తారు, నువ్వేటి ఇస్తావని చూస్తూ ఉంటారు. అదే వాస్తవం.
జగన్ గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మేము అంతగా అప్పులు చేయాల, చేసిన అప్పులు కూడా పరిమితులు లోబడే, అలాగే మేము జనాలు పంచామని అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు చేసి దోచేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏది నమ్మాలంటావు, ఏది వాస్తవం అంటావు? అప్పులు చేసడం ఖాయమే. ఇప్పుడు దోసేసుకున్నారంటే ఎంతవరకు వాస్తవం అనేది అది వాళ్ళు ఎన్ని లక్షలు అప్పులు చేశారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అది వాళ్ళు ఎన్ని లక్షలు చేశారు, ప్రజలకు ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇవ్వడం అయితే వాస్తవం. వాళ్ళు ఎంత అమ్మఒడి అనుకో, కాపు నేస్తం అనుకో, వైఎస్ఆర్ ఆసరా అనుకో, రైతు భరోసా అనుకో అన్నీ ఇచ్చారు. అది బట్టుగా ఆయన చేసింది చేశారు.